హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. స్టవ్ వెలిగించి బండి పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగిపోయింది. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. మగ్గిపోయాయి. ప్లేట్లో తీసేసుకోవాలి. బండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు అన్నీ బాగా వేయించుకోవాలి. 5 ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు 4-5 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. కడిగి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేయాలి. కొంచెము చల్లారాలి. ఇవన్నీ వేయించుకున్న పప్పులన్నీ మిక్సీలో వేయాలి. ఉప్పు కూడా వేసేసుకోవాలి. మెదిగిపోయాయి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి మిక్సీలో బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు పోపు వేసాను. 2-3 సార్లు చేసుకొని తిన్నానండి. చాలా టేస్ట్గా ఉంది. ఈ రెసిపీ చూపిద్దామని చేసి చూపించాను. ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.